హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకైతే చేసి చూపిస్తున్నాననమాట. ఎప్పుడు రొటీన్‌గా ఏం చేసుకుంటారు? ఇవాళ నేను కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేస్తున్నా. మీరు కూడా అలానే చేయండి. ఫస్ట్ చికెన్ వాష్ చేసుకొని అందులో సాల్ట్ ఏసుకున్నా. వీడియో క్లిప్ దొరకలేదు. అండ్ సో, నెక్స్ట్ చిల్లీ పౌడర్ నుండి స్టార్ట్ చేస్తున్నా వీడియో అయితే. మీరు సాల్ట్ ఏసుకొని చిల్లీ పౌడర్ ఏసుకోండి. అండ్ తర్వాత గరం మసాలా వేసుకోండి. అండ్ కొరియండర్ పౌడర్, ధనియాల పొడి ఉంటది కదా! ధనియాల పొడి వేసుకోండి. నేను కొంచెం పింక్ సాల్ట్ ఏస్తున్నాను. ఇలాచీ పౌడర్ ఏస్తున్నాను. ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. అండ్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. అండ్ తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటది కదా! అదైతే వేసుకోవాలి. క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. అండ్ నెక్స్ట్ పెరుగు, కర్డ్ వేసుకుంటున్నాను. కొంచెం రొటీన్‌గా కాకుండా స్పెషల్‌గా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. ఒక నిమ్మకాయ పిండుకుంటున్నాను ఇందులో. అండ్ తర్వాత బాగా మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసి పక్కన పెట్టుకోండి. మినిమమ్ ఒక హాఫ్ ఎన్ అవర్. అండ్ తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని జీలకర్ర, కొత్తిమీర, ఆనియన్స్ వేస్తున్నాను. బాగా కలుపుకోండి. మంచి గోల్డెన్ కలర్ అంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి మనకి. ఇలా పింకిష్ అయినంక పసుపేసుకోండి. అండ్ తర్వాత టొమాటోస్ వేసుకొని కలుపుకోండి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా! అదైతే వేసి మిక్స్ చేసుకోండి. ఇంకా ఏ మసాలా వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్‌లో మనం చికెన్ మసాలా ఒక్కటి వేసుకొని కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత చికెన్ అంతా ఉడికిపోయిన తర్వాత అలానే చూసి వెళ్ళిపోకండి. కొంచెం లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ తీయడానికి సపోర్ట్ దొరుకుతది నాకు.